నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశం అయిపోతున్నాయి. అందులో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. రెండు అంటే వైష్ణవులు శైవుల మధ్య గొడవలకి ఆ వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్టు అనిపిస్తుంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఈ మధ్య కాలంలో చిన్నజీయ స్వామి కొన్ని వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్యులు వారు అసలు మఠాలు అనేవి కట్టించలేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అట్లనే ఆయన ఎప్పుడు కూడా వైష్ణవుల దేవుళ్ళని మాట్లాడాడు, కానీ ఎప్పుడు కూడా శివాయ అని చెప్పేసి మాట్లాడలేదు. అందులో అసలు అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడాడు. అంటే వైష్ణవులకి తను మక్కువ చూపెట్టడం కూడా అదే దాంట్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దీనివల్ల చాలా సమస్యలు, అంటే హిందువులలోనే శైవులు వైష్ణవుల్లాగా విడిపోయిన పరిస్థితి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు రాముడు అనేవాడు రామేశ్వరంలో శివాలయాన్ని చేయలేదు, అది రాముడు చేసింది కాదు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇంట్లో మన అమ్మ నాన్నలు మన పెంచి చదివించి నెక్స్ట్ పెళ్ళి అది చేసి ఉద్యోగం చేసి ఇలాంటి దగ్గర ఇళ్ళటోళ్ళు ఇంట్లోంచి పారిపోయిన బైరాగి సన్యాసి మేళాలు కలిగింది. అసలు ఏంటి తెలియదు. ఫస్ట్ థింగ్ అన్నీ తెలిసినట్టు బిల్డప్లు ఇస్తూ ఉంటారు. అర్థమైందా? నిజంగా శంకరాచార్యులు ఏమి మఠాలు అవి కట్టుకోలేదు ఆయన. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ చేద్దామని ఉద్దేశం లేదు. నీకు మనసా వాచ కర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, తర్వాత అక్కడ ఆడియో లాంచింగ్లు, ఇలాంటి వాటి మీద ఉన్న శ్రద్ధ. ఏదో చిన్న చితక గుళ్ళో పూజ చేయించుకుంటారు వెహికల్స్. గుళ్ళో పూజ చేయించుకునే స్థాయి నుంచి ఏకంగా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, పెద్ద పెద్ద వాళ్ళకి వెహికల్స్ అవి పూజ చేసే స్థాయికి వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. నీ పని ఏందో నువ్వు చెయ్యి. నీ మీద ఎవడో కొంత ఎరిమంగళం బ్యాచ్ ఉంటారు, వాళ్ళని వెనకాల తిరుగుతుంటారు, వాళ్ళకి బదిలీ చేసుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, హిందూ సమాజంలో లేనిపోనివి శైవులు వైష్ణవులు అలా మా గవర్నర్ నరసింహం వల్లే కాలేదు, శైవ క్షేత్రాలు చూడండి నరసింహం వల్లే కాలేదు. ఓడివి నీ పని ఏదో నువ్వు చూసుకో. నీ రియల్ ఎస్టేట్ ఏదో బ్రోకరేజాలు చేసుకొని సస్తున్నావు కదా కింద మీద పడి. ఆ సోవ్ ఏదో సోవ్. నీకెందుకే పురాణాల ఇతిహాసాల గురించి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి ఎవడైనా చిన్నప్పటి నుంచి చదువుకుంటారు. నువ్వు చదువుకోలేదు కాబట్టి నీకు తెలవదు. నువ్వు గమ్మునుండు. సృష్టి లయకర్త ఎవరంటే దేవదేవుడు శివుడు అంటారు, సృష్టికర్త బ్రహ్మ అంటారు. నీకు ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోతే ఏడు చదువు, ఏ గ్రంథాలు చదువు, పొద్దున పోనీ ఎలాగ పనిపాటు ఎటు ఉండదు కదా. నువ్వు చేసి పూజలన్నీ తాంత్రిక పూజలు లాంటివి ఉంటాయి. ఆ పూజలు ఏవో చేసి బదులు చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు విను. అంటే వాళ్ళు చెప్పినవి ఇప్పుడు తప్ప అంటున్నారు ఏంటంటే, ఖచ్చితంగా శివలింగం పెట్టుకోండి, రోజు పాలాభిషేకము లేకపోతే ఏదైనా పూలతో అర్చనని ఇంట్లో ఖచ్చితంగా చేసుకోండి, శివుడు ఉంటేనే, అంటే శివలింగం ఉంటేనే ఇంటికి మంచి జరుగుతుంది అంటే, ఆ చిన్నజీయ స్వామి వచ్చేసి ఇంట్లో శివలింగం పెట్టుకుంటే ఇల్లు శ్మశానంతో సమానం అని చెప్పేసి మళ్ళీ వ్యతిరేక వ్యాఖ్యలు. అసలు ఎలా చూడాలి సార్? బొర్రేడిస్తే కదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను కూడా ఇంట్లో రోజు పొద్దున సాయంత్రం నేను పూజ చేసి బయటికి రాను. నీకు డైరెక్ట్గా చెప్తున్నాను. నేను నాకు ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, అలాగే శివలింగం ఉంటుంది, స్ఫటికలింగం. దాన్ని ఖచ్చితంగా నీళ్ళతో అభిషేకం చేస్తాం, పాలతో అభిషేకం చేస్తాం, 4 పువ్వులు పెట్టి దండం పెట్టుకుని వస్తాం. మనకేం మంత్రాలు ఎరబడిపోయి చచ్చిపోయేది ఏంటి లేదు. మనకి 2 దీపాలు పెట్టుకుని 4 అగరబత్తులు వెలిగించుకుని దేవుడికి దండం పెట్టుకుని దీపం పెట్టుకుని వస్తాం మనం. నువ్వు అదే పని చేస్తావు కదా. హిందూ అన్నోడు ఎవడైనా ఆ పని చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మనకి వెంకటేశ్వర స్వామి బొమ్మ పక్కన వెళ్ళి నువ్వు తిరుపతిలోనే చూడు, ఒక పక్క గణపతి, ఒక పక్క లక్ష్మమ్మ ఉంటారు. అవునా కదా? ఏమి గణపతి అంటే ఎవరు? శివుడు కొడుకు. మరి అంటే కనీసం నీకు అవగాహన కూడా లేదా? గణపతి పూజ ఎందుకు చేస్తావా నువ్వు? అది దేవుడు అయినా ఏదైనా గణపతి పూజిస్తేనే మనకి మొదలవుతుంది. మరి అంటే కొడుకుని పూజించేస్తావు కానీ నాన్నని పూజించవా? ఆ దేవదేవుడు శివుడే లేకపోతే గణపతి ఎక్కడి నుంచి వచ్చాడు? సృష్టికర్తే కదా ఆయన, సృష్టి లయకర్త ఆయన. చెప్తున్నాను కదమ్మా. 2 విషయాలు గుర్తుంచుకో. 2 విషయాలు చెప్తాను నీకు. వనదేవతల దాకా వెళ్ళకి. ఇక్కడ ముందు ఈ పనికిమన్నోడి గురించి ప్రజలకు తెలియాలి. ఫస్ట్, ఎప్పుడైతే 1000 కాల మండపాలు ఎరగొట్టినప్పుడు దాన్ని చెత్తకుండితో పోల్చాడు. వీడికి కనీసం ఈడి నమ్మిన ఆ దేవదేవుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి అంటేనే వీడికి గౌరవం లేదు, మొమ్మట్లేదు. నీకు ఎప్పుడైనా సరే మన దేవుళ్ళ గురించి ఎవడన్నా పిచ్చి పిచ్చి మాడితే మర్యాద ఉండదని చెప్పాలి. వాడికి తెలియకుండా మాట్లాడవద్దని చెప్పాలి. తెలుసుకుని మాట్లాడమని, ఏం తప్పలేదు. మళ్ళీ నీకు అంత భయం ఉన్నాడు, ఎవడో పోలీస్ కంప్లైంట్ ఇస్తావు డాక్టర్ గారు, మరి నువ్వు వెళ్ళి పెద్ద లాబింగ్లు చేస్తున్నావు ఎందుకు అందరితో? డాక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు ఈ మొఖానికి, లాబింగ్లు ఎందుకు నడుస్తున్నాయి? అసలు ఏంటి మళ్ళీ భయం. భైరవగోడికి నీకే భయం అంటే మాకేం భయం ఉంటుందా? మాకు భైరవగోడికే భయం ఉంటుందా? సిద్ధాంతానికి కట్టుబడి మాట్లాడితే అప్పుడైనా వింటాం. నీ మోనికి సిద్ధాంతమే లేదు.
ఇక్కడ సమతామూర్తిని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టేసి ఎవరో ఈక్వాలిటీ? శంకరాచార్యుడికి నువ్వు మఠం పెట్టేసి విగ్రహం కట్టేస్తావు నువ్వు, కానీ ఆయన మఠాలు పెట్టుకోలేదని మాట్లాడతావా? శంకరాచార్యుడికి మఠాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన అందరికి తత్వాలు ఇచ్చాడు ఆయన, 10 మందికి మంచి చెప్పాడు. అంటరాని తనని దూరం ఆపడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసాడు అంత చేశాడు. ఓ మహాశక్తి, అది భగవంతుడు అద్భుత శక్తి ఉందని, దానికి రూపం ఉంటుందని ఇలాంటివన్నీ చెప్పుకొని వచ్చిన మహనీయుడు ఆయన. నీ మోహన్కి అంత నాలెడ్జ్ ఎక్కడుంది? 4 కొంకలు 4 బొట్లు ఎట్టి కార్ల మీద డబ్బులు సంపాదించుకోవడం, రియల్ ఎస్టేట్లో బ్రోకరేజాలు చేసుకోవడం తప్ప నీకు మళ్ళీ మఠం కావాలి 100,000 ఎకరాలకి. వీళ్ళు మళ్ళీ చెప్తున్నా, నీ బైరగోల్ని కాసాయి గొడ్లు, పాంకోళ్ళు, కర్రకు జెండాలు, నెక్స్ట్ గొడుగులు పట్టుకొని తిరుగుతుంటారు చూడండి. మళ్ళీ వాళ్ళు ఏసీ రూముల్లో ఉంటారు, ఏసీ కార్లో తిరుగుతారు. ఇది నా చిన్నప్పటి నుంచి తెలుసు. కాంటెసా కారు ₹1,00,000 ఇస్తేనే కానీ ఓపెనింగ్కి వచ్చేవాడు కదా, ఫ్లైట్ టికెట్లు ఇచ్చి. ఆయా కాదన మనం ఆ రోజుల్లో కాంటెసా కారు, నాకు తెలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలా అడిగారు. మనోడికి కాంటెసా కారు పెట్టవలసి వచ్చింది, ₹1,00,000 ఇవ్వాల్సి వచ్చింది. మా చిన్నప్పుడు అంటే ₹1,00,000 అంటే నేను 57 ఏళ్ళు ముసలుండి. ఆంజనేయులు గారైనా, శంకరాచార్యులు కానీ వీళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి సమాజానికి, సమాజ హితం కోసం చేశారు. వీళ్ళ రియల్ ఎస్టేట్లు చేయలేదు. ఇది తెలుసుకోమని. ఆయన మూర్తి పెట్టుకొని దండం పెట్టుకోవడం కాదు. ఇప్పుడు ఆ దేవదేవుడు సన్నిధికి వెళ్ళి దండం పెడతాం, శ్రీశైలం వెళ్ళేందుకు శివలింగాన్ని మనం పూజ చేస్తాం. కాస్త మంచి మని శివరాత్రి ఇషా ఫౌండేషన్ ఆయన ఎగిరి డ్యాన్స్లు వేస్తాడు సద్గురు గారు తన్మయత్వంతో. అక్కడికి నరేంద్ర మోడీ గారిని కూడా పిలిచాడు ఒకసారి. మరి అప్పుడు చెప్పలేకపోయాడు నరేంద్ర మోడీకి శివుడు లేడు, ఇవన్నీ శ్మశానాలనే. కాశీ వెళ్తున్నారు కదా, మేము అందరం వెళ్ళాం కదా కాశీకి, మరి శ్మశానం అని చెప్పలేకపోవా? నాకు తెలిసి కాశీకి నేను ఎన్నోసార్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటంటే గంగానది ఒడ్డున కొన్ని ఘాట్లు ఉంటాయి. ఆ ఘాట్లలో శ్మశానాలు ఉన్నాయి, కానీ శివాలయంలో మాత్రం ఘాట్లు. మళ్ళీ అక్కడ మసీదు శివాలయం 2 కలిసి ఉంటాయి. అది గొప్పతనం. అంచేత మీరు ఊరికనే గాబరా పడిపోయి మీకున్న హాఫ్ నాలెడ్జ్లతో మీకు చదువు చదివించా అమ్మ నాన్న చదివించిపోతే ఇంట్లోంచి పారిపోయి బైరాగ మాటలు పెట్టుకున్న వాళ్ళు మీరు సన్నాసులు అంటారు. మిమ్మల్ని మళ్ళీ ఉండని సన్నాసుడు అని తిట్టినట్టే అర్థం ఏంటంటే ఏడు తెలియదు అని అర్థం. ఆయన పట్టుకుని వచ్చి మీరు ఏవో చెప్తుంటే ఎలాగ ఉంటుంది? మా సాయంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, శుభ్రంగా ఉద్యోగం చేసుకున్నాడు, శుభ్రం సంవత్సరం చేసుకున్నాడు, శుభ్రం పిల్లలు ఉన్నారు, శుభ్రంగా సెటిల్ చేసుకున్నాడు, మంచి ప్రవచనాలు చెప్తున్నాడు ఆయన. గరికపట్టైనా అంతే. కానీ నువ్వే నుంచి వచ్చినవా? ఊరు అసలుకే. మళ్ళీ మఠాలు ఏమంటారు? నువ్వే చెప్పావు కదా శంకరాచార్య గారికి మఠం లేదని. మరి నీకెందుకు మఠం? నువ్వు మఠం చేయించిన కూడా మీరు కూర్చో. అసలు ఎందుకు ఇట్లా మానవుడు సాయిబాబా గారు లాగా వెళ్ళి ప్రవచనాలు చెప్పుకో ఊర్లో అప్పుడు తిరిగి. ఎవరు కాదన్నాడు నీకు? ఆయన కూడా దేవుడు కాదంటున్నారు కదా సార్. ఆయన ఎవడో కాదంటే నేను ఆవిడ సంగతి నాకు తర్వాత మాడదాం, ముందే మన సంగతి మాడదాం. అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ఇలాంటి పనికిమాల సన్నాసులు ఏవో మాటలు మాట్లాడితే సమాజంలో భగవంతుడితో సమానం ఎందుకు ఇస్తామంటే వాళ్ళు చేసిన మంచి, సమాజానికి వాళ్ళు ఇచ్చిన ఔదార్యాలు, ఇవి కొలబద్దలు. ఇప్పుడు సత్యసాయిబాబా గారు ఉన్నారు, చనిపోయిన తర్వాత కూడా ఆయన చాలామంది ఎందుకు గౌరవిస్తారు? ఆయన చేసిన చారిటీ. అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఒక నీళ్ళు ఇచ్చాడు, ఏవి లేవో ఇచ్చాడు. ఒక స్కూలు, హాస్పిటల్ కట్టాడు, 10 మంది చదువుకునే పరిస్థితి ఇచ్చాడు, ఉచిత వైద్యాలు ఇచ్చాడు. అరటోళ్ళు ఒక అర్థం ఉంటుంది. వీళ్ళేంటే ఎవరిల్లా అసలు ఏడు తెలిసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో 4 పుస్తకాలు భగవద్గీతను రామాయణంలో 4 పెట్టుకుని వీళ్ళు చెప్పి పెట్టకథలన్నీ వినాలా? మేము చదివిన రామాయణం మాకు తెలుసు, మేము చదివిన భగవద్గీత మాకు తెలుసు, మా దేవుడిని మేము ఎలా నమ్మాలో మాకు తెలుసు. మీరు కన్వర్టెడ్ హిందువుల్లో మాత్రం నటించి ఏది పడితే అది మాత్రం చెప్పకండి. ముఖ్యంగా శైవులు, వైష్ణవులు, ఆ తలకాయ నొప్పి అంతా పోయింది. సృష్టిలో నుదురు చిట్లించి నువ్వు, నీకు తెలిసే తెలీదో చాలామందికి తెలియని విషయం కూడా, అంటే నాకు ఒక అతను చెప్పాడు, ఒక పెద్ద ఆయన, మనలో మనం శివుడో వైష్ణవుడో శైవులో వైష్ణవులు ఐడెంటిఫై చేయడానికి నుదురు చిట్లిస్తే ఇలా అడ్డగా ఇలా వస్తాయి చూడు, ఇలా అంటే అప్పుడు మనం శైవులు. ఇలా నుదురు చిట్లించినప్పుడు ఇలా 3 నామాలు వస్తాయి కొంతమందికి, వాళ్ళకు వైష్ణవులు అంటారట. అది సృష్టిలో. కానీ వీళ్ళేటి శివుడు గుడికి వెళ్ళి ఇలా పెట్టిన వాళ్ళు శైవులు, ఇలా బొట్టు పెట్టుకున్న వాళ్ళు వైష్ణవులు అని వీళ్ళు ఇచ్చే బిల్డప్లు. నాకెక్కడ శివుడి గుడికి మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళకూడదని ఎవరు చెప్పలే నాకు.